ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, చెప్పే నా నోటి పరిశుద్ధపరచు, వినేవారి చెవిని పరిశుద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చిన మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే సొదొమ గొమొర్రా గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఏంటిది, ఇది ఊరా లేకపోతే మనిషా అని మీరు ఒక కన్ఫ్యూజన్లో ఉండుంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సొదొమ గొమొర్రా అంటే ఇదా, దేవుడు ఇలా నాశనం చేశాడా, దేవుడు ఇలా జోక్యం చేసుకున్నాడా అని క్లారిటీ వస్తుంది. దానికంటే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇలా బైబిల్లో జరిగిన ఇన్సిడెంట్స్ని ప్రతిరోజు నేను ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. మీ సైడ్ నుంచి మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు చేయాలని దేవుడు ప్రేరేపిస్తే. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు, చాలామందికి తెలియట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేయకుండా నోటిఫికేషన్, వీడియో పెట్టిన తర్వాత నోటిఫికేషన్ రాదు. ఇన్స్టాలో చాలామంది అడిగారు వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేస్తున్నారు, మాకు నోటిఫికేషన్స్ రావట్లేదని. ప్లీజ్ ఈ పని చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్స్ ఇట్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. అబ్రహాం గురించి మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ అబ్రహాం ఎలా దేవుని ద్వారా నడిపించబడ్డాడు, టెస్ట్ చేయబడ్డాడు అని ఎవ్రీథింగ్ మనం మాట్లాడుకునే జరిగింది. ఆ ఎపిసోడ్ లో లోతు గురించి చెప్పాను. ఎవరైతే ఈ అబ్రహాం వాళ్ళ బ్రదర్ ఉన్నాడో ఆ బ్రదర్ వాళ్ళ కొడుకు లోతు అనమాట. ఈ లోతుకి పెళ్ళయింది. అండ్ అంతేకాకుండా ఈ లోతు కూడా ఒక ఫ్యామిలీగా, అంటే తన భార్యతో జీవిస్తున్నాడు. ఎవరి దగ్గర? అబ్రహాం దగ్గర. కాబట్టి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అబ్రహాంకి లోతుకి ఎవరైతే వాళ్ళ పని వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర చిన్న ఇష్యూ వస్తుంది అనమాట. గొడవలు వస్తూ ఉంటాయి. సో ఈ గొడవల వల్ల అబ్రహాం ఏం చెప్తాడంటే, నువ్వు నేను ఒకటే కుటుంబం కదా, మనకి గొడవలు రాకూడదు. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే, నేను ఈ ప్రదేశంలో ఉన్నాను కాబట్టి నువ్వు వేరే ప్రదేశానికి వెళ్ళు. నువ్వు లెఫ్ట్కి వెళ్ళావు అనుకో, నేను రైట్కి వెళ్తా. నువ్వు ఫ్రంట్కి వెళ్ళావు అనుకో, నేను బ్యాక్కి వెళ్తా. మన ఇద్దరం ఒక చోటనైతే ఉండొద్దు, మనం వేరు ప్రదేశాల్లో ఉందాం. కాబట్టి నీకు నాకు చాలా మంచిది అని అబ్రహాం చెప్తాడు. సో ఇలా చెప్పిన తర్వాత లోతు సరే అంటాడు. వేరే దేశానికి, వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడానికి చూస్తాడు. దేశం అంటే చాలా దూరం అయితే కాదు, అబ్రహాంకి కనిపించే అంత. ఓకే, అంటే అబ్రహాం దగ్గరలో అనమాట. సో లోతు వాళ్ళ భార్య వెళ్తారు. ఎక్కడికి? ఒక ప్లేస్కి. ఆ ప్లేస్ పేరే సొదొమ గొమొర్రా అనమాట. ఆ ప్లేస్లో పాపం ఎంతగా విస్తారంగా ఉంటుందంటే, లైక్ లిటరల్లీ నేను మీకు చెప్తే మీరు చాలా షాక్ అవుతారు. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. క్లియర్గా వినడానికి ట్రై చేయండి. ఈ సొదొమ గొమొర్రాలో మెయిన్ ఏంటంటే పాపం చెయ్యకూడదు అని ఎవరికి తెలీదు. తెలిసినా కూడా ఎవడు పాటించడు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సుఖం కావాలి, ఆనందం కావాలి, సంతోషం కావాలి. దీనికోసం వాళ్ళు ఎంత దూరమైనా తెగిస్తారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ భర్త అని లేదు, వాళ్ళ భార్య అని లేదు, వాళ్ళ పిల్లలని లేదు, పెద్దోళ్ళని లేదు, ముసలోళ్ళని లేదు, చిల్డ్రన్ అని లేదు, ఎవ్వరని లేదు. వాళ్ళు పాపం చేయాలి, వాళ్ళు సుఖపడాలి. అదే వాళ్ళ మెయిన్ గోల్ అనమాట. మనం బైబిల్లో చూస్తే నినేవే పట్టణం ఎలా అయితే చెడిపోయిందో అంతకంటే ఎక్కువగా ఈ సొదొమ గొమొర్రా చెడిపోయి ప్రదేశంగా ఆ పేరు పొందిందనమాట. సో ఇక్కడికి కట్ చేస్తే సొదొమ గొమొర్రా దగ్గరికి ఈ లోతు వెళ్ళాడు. లోతు వెళ్ళినప్పుడు ఆ పాపం లేదో, లేకపోతే లోతు వెళ్ళిన తర్వాత ఆ పాపం విస్తరించిందో మనకు తెలియదు. కానీ ఆ ప్రదేశం పాపపు ప్రదేశంగా ఎంచబడింది. సో లైఫ్ అలా కొనసాగుతూ ఉంది. అండ్ అంతేకాకుండా దేవుడు చూశాడు. దేవుడికి కోపం కూడా వచ్చింది. కాబట్టి దేవుడు ఏం చెప్తాడంటే అబ్రహాంతో, అబ్రహాం, నేను ఇలాగా ఈ ప్రదేశాన్ని, ఏదైతే సొదొమ గొమొర్రా ఉందో ఆ ప్రదేశాన్ని నేను నాశనం చేస్తాను అని చెప్తాడు. ఎప్పుడైతే ఈ మాట సొదొమ గొమొర్రా గురించి చెప్తాడో అప్పుడు అబ్రహాంకి ఒకటే గుర్తొస్తుంది, అరే నా సోదరుడు కుమారుడు లోతు అక్కడే ఉన్నాడు కదా అని చెప్పి. అప్పుడు అబ్రహాం అడుగుతాడు, దేవా, ఆ ప్రదేశం, ఆ సొదొమ గొమొర్రా మొత్తం చెడిపోయింది కదా, అందులో ఒక 100 మంది నీతిమంతులు ఉంటే నువ్వు ఆ ప్రదేశాన్ని నాశనం చేయకుండా ఉంటావా అని అడుగుతాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, ఎస్, నేను ఒకవేళ అక్కడ 100 మంది కాదు, ఒక్కరున్నా కూడా సొదొమ గొమొర్రాని నేను నాశనం చేయను. కానీ ఏ బండ సందుల్లో కూడా ఒక్క మంచి మనిషి ఆ సొదొమ గొమొర్రాలో లేడంట. లిటరల్లీ చూసారు కదా, ఒక ప్రదేశం అంతా చెడిపోయింది, ఒక్కడు కూడా అందులో మంచివాడు కనబడలేదు. సో ఇది కాంటెక్స్ట్. ఇప్పుడు అబ్రహాం వేడుకుంటాడు, దేవా ప్లీజ్ నాశనం చేయొద్దు, అక్కడ లోతున్నాడు, నీ చిత్తమైతే తనని కాపాడు అని ప్రేయర్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, అబ్రహాం లోతు గురించి ప్రేయర్ చేస్తున్నాడు. లోతు తన కోసం ప్రేయర్ చేసుకోవట్లే, అబ్రహాం లోతు గురించి ప్రేయర్ చేస్తున్నాడు. ఇప్పుడు కాంటెక్స్ట్ కట్ చేస్తే దేవుడు దూతను పంపిస్తాడనమాట. ఎక్కడికి? సొదొమ గొమొర్రా దగ్గరికి వెళ్ళి ఆ దూతన ద్వారా లోతుకి తెలియజేస్తాడు, ఇలా నేను ఈ ప్రదేశాన్ని దేవుడు అంతం చేయబోతున్నాడు, కాబట్టి మీరు ఇప్పుడే సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పడానికి
దేవుడు ఒక దూతను పంపించినప్పుడు సొదొమ గొమొర్రా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ దూతను చూసిన లోతు, అతని భార్య, అతని పిల్లలు అతన్ని ఇంట్లోకి తీసుకువెళ్తారు. ఎవరిని? దూతని ఇంట్లోకి తీసుకుని వెళ్ళి మర్యాదలన్నీ చేస్తారు. చేసిన తర్వాత ఆ దూత ఒకటే చెప్తుంది, ఏంటంటే ఈ ప్రదేశాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, కాబట్టి మీరు ఈ ప్రదేశాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఖాళీ చేయండి. మీరు ఉన్నంతసేపు ఈ ప్రదేశాన్ని దేవుడు ఏది చేయడు. మీరు ఎప్పుడైతే ఈ ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళిపోతారో అప్పుడు దేవుడు తన అగ్ని గంధకాలతో కూడిన మంటను కురిపించి ఈ సొదొమ గొమొర్రాని నాశనం చేస్తాడు అని చెప్పేసి ఈ దూత చెప్పడం జరిగింది. ఇలా చెప్పిన తర్వాత లోతు చాలా బాధపడిపోతాడు. అండ్ అంతేకాకుండా లోతు భార్య ఇంకా చాలా బాధపడిపోతుంది. ఎందుకంటే తన విలేజ్ కదా, తన కొన్ని సంవత్సరాల క్రితం అక్కడి నుంచి ఉన్నారు కదా, సో వాళ్ళకి ఒక రకమైన బాధ వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ ఇంట్లో ఒక దూత ఉండడం అక్కడ చుట్టుపక్కల ఉన్న మనుషులందరూ చూస్తారు. చూసిన తర్వాత లోతు ఇంటి చుట్టూరు వాళ్ళందరూ గుమ్ము గుడేస్తారనమాట. లైక్ ఏంటంటే మొత్తం అక్కడున్న జనాభా అంతా రెడీగా ఉంటారు. ఎందుకు? ఆ దూతని వాళ్ళకి కావాలంట. ఎందుకో మీకు అర్థమైంది కదా. ఇఫ్ మీకు అర్థం కాకపోతే ప్లీజ్ కాంటెక్స్ట్ చదవండి. నేను లైట్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మొత్తం కంప్లీట్గా మీకు కాంటెక్స్ట్ అర్థం కావాలంటే ప్లీజ్ మీరు ఏదైతే స్క్రిప్చర్ ఉందో, ఏదైతే వర్సెస్ ఉన్నాయో, బైబిల్ ఉందో ఆ బైబిల్ని మీరు చదవండి. ఓకే, సో ఇప్పుడు ఆ చుట్టూరు ఉన్న మనుషులందరూ ఈ దూతను కోరుకుంటారంట. లోతుని అడుగుతారు, నీ ఇంట్లో ఉన్న ఆ తెల్లగా ప్రకాశించే మనుషుడేది, నాకు కావాలి అని చెప్పేసి ఆ సొదొమ గొమొర్రా అంతా అడుగుతారు. లిటరల్లీ లోతు చాలా కాపాడుకుంటాడు. మీరేం చేయొద్దు, మీకు కావాలంటే నా కూతుర్లు ఉన్నారు, ఆ కూతుర్లు నేను మీకు ఇస్తాను అని చెప్పేసి అంటాడు. ఇక్కడ చూసారా, దేవుడు దూతని లోతు కాపాడడానికి ట్రై చేస్తున్నాడు. ఈ దూత చెప్పిన తర్వాత వీళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. వాళ్ళ బట్టలు సర్దుకుంటాం, వాళ్ళ లగేజ్ సర్దుకుంటాం, ఎవ్రీథింగ్ వాళ్ళందరూ స్టార్ట్ చేస్తారు. ఎవరు? లోతు, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు. ఓకే, ఇక్కడ కాంటెక్స్ట్ అర్థమైంది కదా. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వినండి. ఇప్పుడు ఈ లోతు వాళ్ళు మెయిన్ గోల్ ఏంటంటే ఈ సొదొమ గొమొర్రాను వదిలేసి వెళ్ళిపోవాలి, దూరంగా వదిలిపోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నాడంటే లోతు ఆ దూతను ఏమడుగుతున్నాడంటే, మేము ఈ సొదొమ గొమొర్రాలో ఉంటాము, ఆ ఉంటాం, చాలా చివర, అంటే ఊరు బయట, కానీ బయట కాకుండా దగ్గరలో ఉంటాము. దేవుడికి ఏం చెప్తామంటే ఈ ప్రదేశం మొత్తం అంతం చేసేయమను, ఆ ప్రదేశాన్ని చేసేయమను అంటాడు. అంటే లిటరల్లీ లోతుకి అక్కడి నుంచి వదిలి వెళ్ళాలని లేదు. దేవుడే చెప్తున్నాడు కదా, ఆ ప్రదేశాన్ని నేను నాశనం చేయబోతున్నాను, మీరు ఇక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోండి రా బాబు అంటే లోతు కానీ, లోతు భార్య కానీ, పిల్లలు కానీ వెళ్ళడానికి ట్రై చేయరు. అప్పుడు ఆ దూత ఏం చేస్తుంది తెలుసా? సమయం అయిపోతుంది, సమయం ఎంతో లేదు కాబట్టి ఆ దూత లోతు అండ్ వాళ్ళ భార్య చేతులు పట్టుకొని ఈడ్చుకుని వెళ్తుందంట బయటికి. వాళ్ళని కాపాడటం కోసం ఆ దూత బయటికి ఈడ్చుకుని వెళ్తుంది. వెళ్ళిన తర్వాత దూత ఒకటే చెప్తుంది, ఏంటంటే మీరు వెనక్కి తిరగొద్దు, మీరు ముందుకు వెళ్ళండి, మీరు వెనక్కి అస్సలకి తిరగొద్దు అని చెప్పేసి దూత లోతుకి, తన భార్యకి, తన పిల్లలకి ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించిన తర్వాత, అంటే చెప్పిన తర్వాత ఏదైతే చేయకూడదో అదే చేయడానికి చాలా సిద్ధపడతారు. ఎస్, వీళ్ళ మొత్తం అందరూ ఎవరైతే లోతు భార్య, వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళు వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు వాళ్ళ భార్య, లోతు భార్య ఎవరైతే ఉన్నారో తను ఎందుకు లోపల వెనక్కి తిరగాలి అనిపించి ఒక ఆలోచన వస్తుంది. తను ఎందుకు తిరిగింది అనే దానికి చాలా కాంటెక్స్ట్లు ఉంటాయి, బట్ తను వెనక్కి తిరగకూడదు అనేది పాయింట్ కదా. తను ఆలోచించింది, సరే వెనక్కి తిరుగుదాం, అసలు ఏమవుతుంది వెనకాల అని చెప్పి. వన్స్ ఎప్పుడైతే తను వెనక్కి తిరిగిందో అక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభం అంటే ఇట్స్ ఎ సాల్ట్ పిల్లర్. ఇప్పటికి మనం ఆ ప్రదేశంలో సొదొమ గొమొర్రా వైపు ఒక టవర్ ఆఫ్ సాల్ట్, అంటే ఒక పిల్లర్ ఆఫ్ సాల్ట్ అక్కడ కనిపించడం జరుగుతుంది. లిటరల్లీ చాలా మంది చెప్తారు బైబిల్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఎక్కడా నిజంగా జరగలేదు, అవన్నీ కట్టుకథలు అని. కానీ గుర్తుపెట్టుకోండి బాస్, అవి నిజంగా జరిగాయి అండ్ జరిగిన ప్రదేశాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఆ సొదొమ గొమొర్రాని దేవుడు అలా నాశనం చేశాడు తెలుసా? దేవుడు ఆకాశం నుంచి అగ్ని గంధకంతో కూడిన కొన్ని సల్ఫర్ బాల్స్, అంటే ఇప్పుడు చూస్తుంటే మన లోకంలో సల్ఫర్ ఉంటుంది కదా, అదొక మెటీరియల్, లైక్ ఏంటంటే ఒక కెమికల్ మెటీరియల్ అది. ఆ సల్ఫర్ బాల్స్ మనకు అక్కడికి వెళ్తే ఇప్పటికీ కూడా, అంటే ఈ రోజుకి కూడా అక్కడికి వెళ్ళి మనం ఒక ఫైర్ అంటించామనుకోండి, అక్కడున్న రాయల దగ్గరికి వెళ్ళి ఫైర్ అంటిస్తే ఆ ఫైర్ దాన్ని వెలుగుతుంది. దట్ మీన్స్ ద మెటీరియల్ విచ్ ఇస్ కవర్డ్ దేర్ ఈజ్ సల్ఫర్. సల్ఫర్ ఆల్రెడీ మన బైబిల్లోనే ఉంది. అగ్ని గంధకములతో కూడిన మంటని దేవుడు సొదొమ గొమొర్రా మీద కురిపించాడు అని. ఏది కూడా బైబిల్లో చెప్పింది అబద్ధమైపోలేదు. సో అలా దేవుడు సొదొమ గొమొర్రాని నాశనం చేశాడు. ఇప్పుడు నేను మీకు చెప్పాల్సింది ఏంటో తెలుసా? సొదొమ గొమొర్రాని నాశనం చేస్తున్నాను అని దేవుడు వచ్చి అబ్రహాంకి చెప్పినప్పుడు అబ్రహాము ప్లీజ్ చేస్తున్నాడు, లోతుని కాపాడు, వాళ్ళ కుటుంబాన్ని కాపాడు అని.
లోతు ప్రార్థన చేయలేదు ముందు, కానీ దేవుడు ఆయనే లోతుని కాపాడటానికి వచ్చాడు. ఎందుకు కాపాడడానికి వచ్చాడో తెలుసా? అది లోతు ప్రార్థన వల్ల కాదు, అబ్రహాం ప్రార్థన వల్ల. నువ్వు ఎప్పుడైనా నీ సహోదరుడికి కానీ నీ స్నేహితులకు కానీ ప్రేయర్స్ చేస్తున్నావా, అవి ఎప్పుడు అలా వృధాగా పోవు. నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావు అంటే ఖచ్చితంగా వాటికి దేవుడు జవాబిస్తాడు. కాబట్టి దేవుడు ఇలా సొదొమ గొమొర్రాని నాశనం చేశాడు. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. సో ఏంటి ఆ క్వశ్చన్ అంటే, సొదొమ గొమొర్రాని నాశనం చేసేటప్పుడు టవర్ ఆఫ్ సాల్ట్, ఉప్పు స్తంభం అయింది ఎవరు? మీకు తెలిస్తే గుర్తుంటే కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.